హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే నీలిమేఘ శ్యామ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 అవర్ 54 మినిట్స్ రన్ టైమ్ ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్ ట్రై చేయొచ్చా లేదా అని తెలుగులో మాట్లాడుకుందాం. సో హీరో హీరోయిన్ లవ్ సక్సెస్ అయిందా లేదా అనే ఒక రొటీన్ పాయింట్తో వచ్చినా కానీ దానికి ఒక ట్రెక్కింగ్ అనే పాయింట్ని పెట్టచ్చు చూసారా, అది చాలా కొత్తగా అనిపించింది. ఇంక ఈ స్టోరీలో అదొక్కటే రిఫ్రెషింగ్ పాయింట్ అండి. సో ముందుగానే చెప్తున్నా, మూవీ అయితే కొద్దిగా స్లోగా ఉంటుంది, క్రింజ్ కామెడీ కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని మూమెంట్స్ కోసం ఒకసారి అలా ట్రై చేయొచ్చు. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి మన హీరోకి అయితే ఎక్కువ ఫాలోవర్స్ రావాలని ఉంటుంది. సో దానికోసం అయితే ఒక మంచు పర్వతంలోకి అయితే ట్రెక్కింగ్కి వెళ్తాడు. సో అక్కడ హీరోయిన్తో కలిసి ట్రెక్ చేసే సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య అప్పుడైతే లవ్ పుడుతుంది. సో వాళ్ళు ఏమైంది, వాళ్ళిద్దరు చివరికి కలుసుకున్నారా లేదా ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. మెయిన్ లీడ్గా చేశారు కానీ ఇద్దరు పాయల్ రాధాకృష్ణ గారు కానీ హీరో పేరు తెలియదు నాకు. వాళ్ళిద్దరు అయితే ఎరక్కొట్టి పడేశారని చెప్పాలి. వాళ్ళిద్దరి మధ్య వచ్చే క్యూట్ మూమెంట్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ చాలా బాగా హెల్ప్ చేశాయి. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ కానీ ఆ లొకేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ మెయిన్ లీడ్స్ మధ్య వచ్చే కన్వర్జేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆ డైలాగ్స్ కూడా చాలా నచ్చాయి నాకు. సో ఆ కన్వర్జేషన్ కోసం అయితే ఒకసారి అలా ట్రై చేయొచ్చు. ఇంకా ట్రెక్కింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయండి. కిమ్ములో నెగిటివ్ విషయానికి వస్తే సేమ్ రొట్ట స్టోరీ అని చెప్పాలి. అదే లవ్ స్టోరీ. హీరోయిన్ మీద వాళ్ళ మధ్య సక్సెస్ అవుతుందా లేదా, ఫైనల్గా ఏం జరిగింది అన్నది చూపిస్తూ ఉంటారు. సో దీనివల్ల అయితే చాలా అంటే చాలా ప్రిడిక్టబుల్గా అయిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇంకా హర్ష గారితో ఏదో కామెడీ ట్రై చేశారంటే అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా బాగా స్లో ప్లేస్లో మూవీ వెళ్ళడం కానీ అండ్ అలానే బీజిఎం కూడా అంతేం అనిపించలేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, లవ్ స్టోరీస్ విత్ కన్వర్జేషన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, స్లోగా ఉంటాయి మూవీస్, వాళ్ళకైతే ఈ మూవీ నచ్చొచ్చండి. మిగతా వాళ్ళకైతే జస్ట్ వన్ టైం వాచబుల్. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.